వైఎస్ఆర్ జిల్లాలో చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దీక్షకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల దీక్ష ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? రాజు, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిలు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఆయనతో పాటు దాదాపుగా మరో 50 మంది రిలే నిరాహార దీక్షలు కూడా చేయబోతున్నారు. దానికోసం అని చెప్పి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, రాష్ట్రం అంతా కూడా కలిసి ఉండాలని చెప్పి ఒకే ఒక నినాదంతో వాళ్ళు ఈ రోజు దీక్షకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. చెప్పండి, ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు దీక్ష చేయబోతున్నారు. ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఎందుకు దీక్ష చేయాల్సి వస్తుంది? దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవచ్చు, ప్రజలందరూ బాగుపడేది, రైతులు విద్యార్థులు అందరికీ సౌకర్యాలు కలిగించుకునే దానికి ఉంటుందనే ఉద్దేశంతో దీక్ష చేపడుతున్నారు. ఇంకొకటి, ఏర్పాట్లు అనేది ఇది నాయకులతో వచ్చిన ఉద్యమం కాదు, ప్రజలలో నుంచి వచ్చిన ఉద్యమం, సునామీ లాగా వచ్చిన ఉద్యమం. ఈ ఏం నాయకులు ఏర్పాటు చేసేది కాదు, ప్రజల నుంచి ఉద్యమంలో భాగస్వామ్యంగా నడుస్తున్నాం నాయకులం అంతే. ఏర్పాట్లు ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ర్యాలీగా ఇక్కడికి వస్తున్నారు. వేలాది మంది ప్రజలతో వస్తున్నారు. ఇక్కడ రోజు నాయకుల స్పీచ్లు, కళా కార్యక్రమాలు, రాయలసీమ జానపద కళా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి రోజు 5 డివిజన్ల నుంచి ప్రజలు వచ్చి కడప నగరంలోని 50 డివిజన్లలో రోజు 8 డివిజన్లు, ఉదయం 5 డివిజన్లు, సాయంత్రం 5 డివిజన్లు ప్రజలు నాయకులు వచ్చి కలుస్తుంటారు, నాయకులకు సంఘీభావం తెలుపుతుంటారు. అలాగే మన దగ్గర మరికొంతమంది నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ దీక్షలను కొనసాగించబోతుంది? ఇది ప్రజాస్పందన అండి. ఏ ఉద్యమం ఎవరు కొనసాగించేదేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి, విజయమ్మ గారైతేనేమి ఈ కాంగ్రెస్ చేసినటువంటి విభజన ప్రక్రియ అన్యాయంగా చేశారు అనేసి, ఇక్కడ సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళు ఈ రోజు రిజైన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని స్వాగతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సైతం ప్రజలకు మద్దతుగా అని చెప్పి ఉద్యమంలోకి రావడం జరిగింది. దాదాపు 11 రోజులుగా ఈ ఉద్యమం కడపలో తీవ్రంగా ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలు అన్ని కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. వాళ్ళందరూ కూడా వారందరి సహకారంతో మేము వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తూ ఆ ఉద్యమాన్ని, ప్రజల ఉద్యమాన్ని ఒక గాడి నడిపించడానికి ఉద్యమం మేము ప్రజలకు తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా మైనార్టీలు చాలా మంది పాల్గొన్నారు, మీరు నగర మైనార్టీ కన్వీనర్ గా ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు? మేము మా శక్తికి మించిన విధంగా మేము పాల్గొనడం జరుగుతుంది. సమైక్యాంధ్రగా ఉండాలని మేము గతంలో కూడా ఇక్కడ 7 రోడ్స్ మసీద్ లో మైనార్టీల తరపు నుంచి ఒక ప్రార్థన కూడా చేయడం జరిగింది. దానికన్నా ఎక్కువగా, ఎందుకంటే ప్రజా నాయకులు ఈ రోజు కూర్చుంటున్నారు, అదిగాక ప్రజలలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చుంటున్నారు. కాబట్టి ఇంకా ఉవ్వెత్తినలా మా మైనార్టీ కమిటీకి సంబంధించిందే కాకుండా కడపలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి ఈ దీక్ష అందరినీ ఏకం చేసి దాదాపు మైనార్టీలే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ సమైక్య ఉద్యమానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మొత్తం మీద అయితే భారీ స్థాయిలో ఈ ఆమరణ దీక్ష కొనసాగుతుంది. మొత్తం వీళ్ళకి మద్దతుగా దాదాపుగా 50 మంది రిలే దీక్షలో కూర్చున్నారు. ప్రతి రోజు కూడా పూర్తి స్థాయిలో వేలాది మంది వీళ్ళకి మద్దతు పలికేందుకు కూడా ముందుకు వస్తున్నారు. రాజు.